కాకినాడ జిల్లా సామలకోట మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీఓ శ్రీలలిత ఆధ్వర్యంలో సామలకోట ఎంపీడీఓగా సేవలు అందించి బదిలీపై వెళ్ళినటువంటి ఎంపీడీఓ శ్యామ్ సుందర్ దంపతులకు మరియు ఆగస్టు 15వ తేదీన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగ అవార్డు గ్రహీతలు అయిన బొమ్మిది రాధా, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ కె ప్రసన్న దుర్గా మెహర్, అసిస్టెంట్ ఇంజనీర్ మొదలగు వారికి శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఘన సత్కారం చేసినట్లు సామలకోట ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది శనివారం సాయంత్రం 6:30 మీడియాకు ప్రకటనలో తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సామలకోట మండల అధ్యక్షులు బొబ్బరాటి సత్యబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వాలు ఏదైనా ఉద్యోగి తమ కర్తవ్యాన్ని విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా చేసినప్పుడే సమాజానికి తమ వంతు సహకారం చేసినట్లు ఉంటుందని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో మండల పరిషత్తు ఏవో మంగతాయారు, మండల విద్యాశాఖ అధికారులు వై శివరామకృష్ణయ్య, పి పుల్లయ్యలు, సామలకోట మండలంలోని పంచాయతీ సెక్రటరీలు సన్మాన గ్రహీతలను ఘనంగా సత్కరించి గౌరవించారు. అవార్డు వచ్చిన సందర్భంగా జూనియర్ అసిస్టెంట్ వేట్లపాలెం వారికి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ముందుగా అవార్డులు మన ఎంపీ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా చైర్స్ ప్యాకించుకొని ఫేస్ ఫ్రంట్ తీసుకురావాలి కృష్ణ.
అదృష్టం సార్. మీరు చేసిన టర్మ్ని ఎవరు కూడా మర్చిపోలేని విధంగా అందరి మనసులో చాలా ఇంప్రవేశాలని అనుకుంటున్నాను. ఎంపీపీ గారు కానీ అందరూ మీరందరూ కూడా ఎలాగో నేను గతంలో వెళ్ళిపోతున్నాను కాబట్టి మీరు ఉండిపోవాలనేది నేను మనస్ఫూర్తిగా గౌరవించాను. థ్యాంక్ యూ సార్. అలాగే మీ భార్యమణి గారు కూడా కంగ్రాచులేషన్స్ మేడం. సార్కి అవార్డు సందర్భంగా మీకు రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసి అంత కాంప్లికేటెడ్ విలేజ్లో కూడా ధైర్యంగా పంచాయత్ సెక్రటరీగా పనిచేసి అందరూ చెప్పుకుంటే రిటైర్ అవ్వడం అనేది ఒక గొప్ప విషయంగా భావించవచ్చు. నేను వెళ్ళే రోజే లాస్ట్ రోజు ఆయనకి వేటపాలెంకి సంబంధించి పంచాయతీ సెక్రటరీగా ఆర్డర్ వేసి సైన్ పెట్టేపోయాను. అయితే నేనైతే కొంచెం భయపడ్డాను. ఓపికగా ఆయన చివరి టైంలో పంచాయతీ సెక్రటరీగా సక్సెస్ఫుల్గా చేయడం అనేది ఒక గొప్ప విషయంగా భావించవచ్చు. అలాగే మన వెల్ఫేర్ అసిస్టెంట్ గురించి చెప్పక్కర్లేదు. మన వెల్ఫేర్ అందరి తరఫున కూడా నేను అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మనలో ఏదైనా సరే ఏ పథకం అయినా సరే అమలు చేయాల్సిందల్లా వెల్ఫేర్ అసిస్టెంట్. అలా వెల్ఫేర్ అసిస్టెంట్ చేయడంలో నేను ఏదైనా డౌట్స్ ఉన్నా ఫోన్ చేస్తే వెల్ఫేర్ అసిస్టెంట్లో తను ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఏ టైం చేసినా ఎప్పుడు చేసినా వెంటనే రియాక్ట్ అవుతుంది, రెస్పాండ్ అవుతుంది. దాని సొల్యూషన్ కూడా వెంటనే కనిపెట్టే విధంగా తన ప్రవర్తన ఉంటుంది. కాబట్టి అందుకు వెల్ఫేర్ అసిస్టెంట్లో తనకి అవార్డు రావడం అనేది మన ఆగస్టు 15న మీ అందరు వెల్ఫేర్ అసిస్టెంట్ తరఫున మన మండలానికి వచ్చిన గుర్తింపుగా నేనైతే భావిస్తున్నాను. కంగ్రాచులేషన్స్ అమ్మా. ఒక చెయ్యాలి అనే తపన మనం చేసేటువంటి సంస్థ మందే అని భావించి మనం చేసేటటువంటి ఏదైతే ఉద్యోగం ఉందో, ఏదైతే మన బాధ్యత ఉందో ఆ బాధ్యత మన మీద ఉందో మనం నిర్వర్తించాలన్న తపన ఉన్నటువంటి ఉద్యోగి ఎవరైనా సరే ఎక్కడికి వెళ్ళినా ఆ సక్సెస్ఫుల్ ఉంటుందని నేను మీ అందరికీ మనం చేసుకుంటాను. మరి ముఖ్యంగా మన సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత 2019 సచివాలయ వ్యవస్థలో మీరందరూ కూడా తొలి ఉద్యోగిగా మన సామర్పణ మండలంలో అనేక డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ అవ్వండి, ఏఎన్ఎం అవ్వండి, ఎల్పిఎల్ అవ్వండి, అలాగే మహిళా పోలీసు అవ్వండి, మనకు ఉన్నటువంటి సచివాలయ సిబ్బందిలో మరి గవర్నమెంట్ ఏదైతే ఆ గవర్నమెంట్లో మొట్టమొదట మీరు విధుల్లోకి ఉద్యోగంలోకి వచ్చినటువంటి సామర్పణ మండలం మీరు ఎన్ని చోట్ల ఎంత కేసులు మారినప్పటికీ కూడా మీరు మొదటగా సామర్పణ మండలంలో సక్సెస్ఫుల్గా మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మీరు సర్వీసులు అందించినందుకు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఎన్నో రకమైనటువంటి సమస్యలు మన సచివాలయంలో మీరందరూ కూడా ఎవరు కూడా ఎటువంటి పెన్షన్ కానీ ఉంటే ఎటువంటి ప్రభుత్వం ఇచ్చే పథకాలు కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామంలో మీ అందరూ కూడా అందించి సచివాలయం సక్సెస్ఫుల్గా నడిపించారు. అంటే ప్రభుత్వాలు మారుతూ ఉంటే ఒక ప్రభుత్వం ఒక రకంగా పనిచేస్తుంది, ఇంకో ప్రభుత్వం ఇంకో రకంగా పనిచేస్తుంది. ఏ ప్రభుత్వం ఏ రకంగా పనిచేసినా ఒక ఉద్యోగి ప్రభుత్వానికి అనుసంధానం ఉంటాడు తప్ప ఇంకొక కాదని మనందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఆ ప్రభుత్వం మారింది ఈ రకంగా చేయండి, గత ప్రభుత్వంలో చేస్తే మీరు ఈ రకంగా ఉన్నాయని కాదండి. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, అధికారులు మారుతూ ఉంటారు, ప్రజా పద్ధతులు మారుతూ ఉంటారు. కానీ ఎవరైతే ఆ ఉద్యోగంలో వచ్చారో ఆ ఉద్యోగం బాధ్యతలు నిర్వర్తించి ప్రభుత్వానికి అనుగుణంగా మీ అందరూ సర్వీసులు అందిస్తారు. అందుకని మీరు మొట్టమొదటిగా మన సామర్పణ మండలంలో సచివాలయ వ్యవస్థలో మీరు జాయిన్ అయ్యారు. ఇప్పుడు సాధారణ బదిలీలో మరి ఇంకో బదిలీలు వస్తూ ఉంటాయి. ఈ మండలం నుంచి అనేక మంది కొత్త వాళ్ళు వస్తారు, మీరు మళ్ళీ అనేక మండలాలకు వెళ్తూ ఉంటారు. మీరు ఏ మండలాలకు వెళ్ళినప్పటికీ కూడా మీరు అందించే సర్వీస్లే ఇక్కడ మీకు ఉన్నటువంటి ఎల్పిఆర్ గారు ఎవరైతే ప్రసాద పథకం అందుకున్నారో అదే